తోట గురించి అంటే గురువు గురించి. ఇప్పుడు ఒక తేనెటీగ ఒక పుష్పం మీద వాళ్తే దానికి మకరందం సరిపోదు తేనె తట్ట తయారు చేసుకోనికి. కాబట్టి ఆ తేనెటీగ ఏం చేయాలి, తోటలా వాలాలి. ఒక మొక్క మీద వాళ్తే దానికి తేనె సరిపోదు. అదే పూల తోటలు ఎన్ని ఉంటాయి, చాలా మొక్కలు ఉంటాయి. తోటలాకి వస్తే దానికి మకరందం మస్తు దొరుకుతుంది, తేనె తయారు చేసి పెట్టుకుంటుంది. లైఫ్ లాంగ్ సరిపోయిన తేనె దానికి దొరుకుతుంది, దానికి దొరుకుతుంది. మరి ఒక్క చెట్టు మీద వాళ్తే, ఒక మొక్క మీద వాళ్తే దానికి మకరందం సరిపోదు. తోటలా వాళ్తే పుష్పాల లోపల ఉన్న మకరందాన్ని తెచ్చుకొని అది ఏం చేసుకుంటుంది, తేనె తయారు చేసుకొని పెట్టుకుంటుంది. లైఫ్ లాంగ్ ఆ తేనెను ఆస్వాదించుకుంటుంటది. మరి చిన్నప్పుడు ఒక పద్యమో గేయమో ఏదో ఒక పాట మనం చిన్నప్పుడు వాడినాం, మేము చిన్నప్పుడు వాడినాం, మీరు కూడా వాడిండొచ్చు. జ్యోతి చెప్పు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్ల పెట్టావా, గుటుక్కు మింగావా. మరి చిట్టి చిలకమ్మ చెట్టుకెళ్ళావా అనలేరు, చిట్టి చిలకమ్మ తోటకెళ్ళావా, పండు అంటే దీంట్లో ఎంత రాసిన దాగుందో చూడు. చిట్టి చిలకమ్మలు ఎవరు, మనమే. మనం ఎక్కడ పోవాలి, తోటలు ఎన్ని దొరుకుతాయి అట్లాంటి గురువు దగ్గరికి వెళ్ళాలి. అంటే అన్ని మన డౌట్స్ అన్ని ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో అవన్నీ విప్పి చెప్పే గురువు దగ్గరికి వెళ్ళాలి. అంటే మన సంశయాలన్నీ నివృత్తి చేసే గురువు దగ్గరికి వెళ్ళాలి. తోటకి వెళ్ళావా, పండు తెచ్చావా అంటే పరిపూర్ణమైన జ్ఞానం తెచ్చుకున్నావా గురువు దగ్గర, గూట్ల పెట్టినావా, గుటుక్కుమన్నావా. అంటే మనము పరిపూర్ణమైనటువంటి ఒక పెద్ద తోట లాంటి పరిపూర్ణమైన గురువు దగ్గరికి వెళ్తే గురువుగారు మనకేమిస్తారు, జ్ఞానం ఇస్తారు. ఆ జ్ఞానాన్ని మనం ఆస్వాదించుకున్నా అంటే ఈ గూటిలా, ఏ గూటి, శరీరం అనే గూటిలా సాధన చేస్తా ఉంటే ఏమవుతుంది, గుటుక్కు మింగేనా అంటే ఆ జ్ఞానం మనకు వస్తుంది. కాబట్టి ఆ జ్ఞానాన్ని అనుభవిస్తూ ఉంటాం, ఆ పూర్ణ ఫలాన్ని పరిపూర్ణమైన జ్ఞానాన్ని అనుభవిస్తూ ఉంటాం. దీని రహస్యం అంతుంది, ఉట్టినే పెట్టలేరు పద్యాలు. మరి అంటే మిడిమిడి జ్ఞానం ఉన్న గురువు దగ్గర చేరితే మనకు సరిపోదు. కాబట్టి తోట లాంటి గురువు దగ్గరికి వెళ్ళాలి. అంటే అంత పూర్ణమైన జ్ఞానం ఉన్న గురువు దగ్గరికి వెళ్తేనే జ్ఞానం వస్తుంది. కాబట్టి ఇంకో విషయం